కేసీఆర్ ఆయన మొదలు పెట్టిండంటే అయిపోయిన దాకా నడమ గ్యాప్ పెట్టలే. ఏంది ఈ గ్యాప్ పెట్టలేదు. ఈ రైతు బంధు స్పాట్లా ఇచ్చి పడేసేది మంచిగా అందించాడు. కానీ మరి ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది? ఇప్పటిదాకా జాడేలేదు. ఇప్పటిదాకా జాడేలేదు ఆ రైతు బంధు. ఎవరికి ఇచ్చిండు ఆయన, ఇప్పుడు ఓవరికి ఇవ్వలేదు. అంటే రుణమాఫీ జోరుగా నడుస్తుంది రాష్ట్రంలో. ఇక రుణమాఫీ అంటే ఇక 1,00,000 చిల్లరనో అయినాయి అంటారు వాళ్ళు. 2 లక్షల దాకానైతే ఎవరికి కాలేదు. అంటే మొన్ననే చేసాగా 2 లక్షలు ఆగస్టు నాడు 15 ఆగస్టు నాడు కాలేదయ్యా. ఇప్పుడు కాకపోతే నువ్వు ఇట్నే మాట్లాడు, చౌరస్తలో పోయి మాట్లాడు. చాలా మందికి కాలేదు, చాలా మందికి కాలేదు. 1,00,000 చిల్లర అయినాయి అంటారు అంతే. 2 లక్షలు అయితే ఇంకెవరికి కాలేదు. చాలా మంది తారాడుతారు కానీ కాలేదు. మరి ఏడాది గడిచిపోయా కదా, అయిపోయింది 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 టైం అయిపోయింది. చాలా చాలా ఘోరంగానే అవుతుంది. అన్న మాట అయితే పాబంది లేదు. మరి రేవంత్ రెడ్డి మాట ఎట్లా నమ్మచ్చు, ఎట్లా ఏ విధంగా చూస్తారు రైతులు? ఇక అయా మనం చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. వీళ్ళు ఇంతే కమ్యూనిస్టు ముళ్ళుపోటు ఉంటేనే ఆడికిడికి నడిచేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక అప్పటి నుంచి మనం చూసిందే నా ఏముంది ఏమి కానీ కేసీఆర్ పాలన మాత్రం బరాబర్ మంచిగా నడిచింది.